MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. హలో గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఇప్పుడు శివబాలాజీ గారు ఉన్నారు. కుమార్ దేవశాస్త్రిగా మనకి కన్నప్పలో కనిపించబోతున్నారనమాట. మాట్లాడదాం. హై సార్, ఎలా ఉన్నారు? హలో, బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కుమార్ దేవశాస్త్రి కొంచెం చాలా ఒక సేజ్ క్యారెక్టర్, ఒక వైజ్ క్యారెక్టర్ లైక్ అలాంటి కనిపిస్తుంది కదా సార్. ఋషి క్యారెక్టర్ ప్లే చేస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు ఏం రివీల్ చేయలేదు కానీ ఏంటి సార్, ఏంటి దాని గురించి ఏమైనా చెప్పొచ్చా? మహాదేవ శాస్త్రి అనేది మోహన్ బాబు సారు చేసే రోల్, అది విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్ ఇన్ కన్నప్ప. ఆయన కొడుకు నేను కుమారదేవి స్వామి చేస్తున్నాను. కుమారదేవి శాస్త్రిగా నేను చేస్తున్నాను. సో దట్ ఈస్ అబౌట్ ది క్యారెక్టర్. బట్ ఎంత ఇంపార్టెన్స్ అనే నెక్స్ట్ క్వశ్చన్ మీరు అడుగుతారు, ఎంత ఇంపార్టెన్స్ ఉంది దానికంటే ఇక్కడ ఈ మూవీలో ఐఎమ్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్ చేయడంలో ఐఎమ్ హ్యాపీ, వేర్ ఇట్ వాస్ బ్లెస్డ్ టు బీ ఇన్ ద టీమ్. అంటే ఇప్పుడు ఇది ఏమన్నా రియల్ క్యారెక్టర్ సార్, ఒక ఫిక్షనల్ ఏమైనా యాడ్ చేశారని అనిపిస్తుంది? అంటే కన్నప్ప స్టోరీలో, చరిత్రలో చూసుకుంటే ఇది ఉంది అని ఏమైనా ప్రాముఖ్యత ఉంది అని ఏమన్నా? డెఫినెట్గా ఉంటుంది, ఎందుకంటే వాయులింగంని కాపాడడానికి ఒక ఋషి ఉండారని మాత్రం ఉండింది. అది దేర్ ద స్టోరీ కమ్స్ అక్కడ, అదంతా పురాణంలో రాసింది అవి. సో వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసి ఇవాల్వ్ అవ్వాలంటే వాళ్ళ కొడుకు ఉండాలి కదా. సో అలా డెఫినెట్గా ఉంటుందనే నమ్ముతున్నాం, అంతే. ఓకే. సో మీకు అంటే నార్మల్గా మీరు క్యారెక్టర్ వచ్చినప్పుడు ఎలా చూసుకుంటారు సార్? ఇప్పుడు కన్నప్ప అంటే మనకి కన్నప్ప స్టోరీ మెయిన్. ఆ కన్నప్ప జీవిత చరిత్రలో మీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది అని చూసుకుంటారా, లేదు వేరే వేరే ఏమన్నా చూస్తారా, వేరే పారామీటర్స్ ఏమన్నా ఒక స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు? లేదు, టోటల్ అంటే కన్నప్పని పక్కన పెట్టండి. జనరల్గా నేను కథను వచ్చిందంటే హోల్ స్టోరీ చూస్తాను, దాంట్లో నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇవన్నీ చూస్తాను నేను. బట్ కన్నప్ప ఇస్ సంథింగ్ అందరికీ అంత ఈజీగా వచ్చే సబ్జెక్ట్ కాదు అది, బికాజ్ ఇట్స్ నెక్స్ట్ 100 yearsకి ఈ మూవీ మళ్ళీ రాదు. టోటల్గా మళ్ళీ జనరేషన్ మారి ఇంకా ఎవరన్నా చేస్తే తప్ప దీన్ని రీప్లేస్ చేయలేము. సో దీంట్లో చేయడం అయితే ఇట్స్ నేను మాత్రం కదా, ప్రతి ఆర్టిస్ట్కి వాళ్ళ వల్ల కన్నప్ప పాపులర్ అవుతుంది కాదు. కన్నప్పలో దే ఆర్ వన్ ఆఫ్ ది సపోర్టర్స్ అని చెప్పుకోవచ్చు. సో అందరు యాక్టర్స్ కూడా. అండ్ విష్ణు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి తను ప్రొడక్షన్ చేస్తూ చేయడం అనేది పెద్ద టాస్క్ అది. సో ఎవ్రీబడి హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్ అండ్ కన్నప్ప ఇస్ మైండ్ బ్లోయింగ్ ఫిల్మ్. బీయింగ్ ఏ ట్రెజరర్ ఇన్ మీరు కూడా ఏమన్నా సరదాగా ప్రొడక్షన్లో ఎలా ఉంటుందో ఏంటని ఒక ఓవర్లుక్ ఏమైనా చేశారు సార్? ఈ కన్నప్ప ప్రొడక్షన్లో ఎంత బడ్జెట్ అవుతుంది ఏంటని? అంటే ఇట్స్ హెవీ బడ్జెట్, డెఫినెట్గా 3 digit numbers. నేను బేసిక్గా ప్రొడ్యూస్ చేస్తున్నాను కాబట్టి ఐ నో ద వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్. సో ఇట్స్ నాట్ దట్ ఈజీ, అంత ఈజీగా చేయడం. అండ్ ఇది బేసిక్గా మంచి ఫ్యామిలీ కాబట్టే కుదిరింది. ఇంకా బయట వాళ్ళైతే డెఫినెట్గా ఇంత పెయిన్, అంటే ఇంతమందిని కలపడం అనేది అంత ఈజీ కాదు. సార్ మీరు ఏమైనా ఫస్ట్ కాపీ ఏమైనా చూడడం జరిగింది సార్? చూసారు. సో ఏదైనా ఒక పర్టికులర్ పోర్షన్ చెప్పండి సార్, ఈ పర్టికులర్ పోర్షన్లో మీరు కుదురుగా కూర్చోలేరు అని ఏదైనా ఒక పర్టికులర్? అది మీకు అదేలాగా ఫస్ట్ హాఫ్లోను సెకండ్ హాఫ్లోను ఒక మెస్మరైజింగ్ అండ్ గూస్ బంప్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు నాలెడ్జ్ కూడా, అంటే తెలియని సబ్జెక్ట్, అంటే కన్నప్పనే ఇప్పుడు బేసిక్గా తెలియదు, మీకు తెలియదు కదా కన్నప్ప గురించి. సో ఒక కొత్త సబ్జెక్ట్ కాబట్టి మీరు లెర్న్ చేస్తుంటారు. నాకు కన్నప్ప మహాభారతం అని తెలుసు కాబట్టి నాకే వచ్చేసి ఒక మెస్మరైజింగ్ ఒక ఎపిసోడ్ జరిగింది. అది నాకు నాలెడ్జ్, ఈ మూవీ నాకు నాలెడ్జ్ ఇచ్చింది. సో దాని గురించి నేను వెతకడం స్టార్ట్ చేశాను నేను. సో ఇలా ఇప్పుడు మీరు కన్నప్ప చూసిన తర్వాత మీరు డెఫినెట్గా మీరు సర్చ్ చేస్తారు, ఈ క్యారెక్టర్స్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ ఏంటి, మీరు డెఫినెట్గా అది ఆ నాలెడ్జ్ అయితే ఇస్తుంది ఈ మూవీ. అంటే మీరు మీకు 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది, పెద్ద పెద్ద స్టార్స్తో కూడా యాక్ట్ చేశారు. బట్ స్టిల్ కూడా ఏమన్నా మోహన్ బాబు గారు డైలాగ్ కింగ్ కాబట్టి ఎక్కడైనా కొంచెం ఛాలెంజింగ్ అనిపించిందా ఆయన పక్కన ఆయన మ్యాచ్ చేయడానికి? డెఫినెట్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం స్క్రీన్ ప్రెసెన్స్ అంటారు. ఇప్పుడు సెంటర్ క్యారెక్టర్ పక్కన నుంచి అంటే రైట్ అండ్ లెఫ్ట్ మనం నుంచినప్పుడు బ్యాలెన్స్డ్గా నుంచోవాలి. అండ్ ఇంకోటి ఫ్రంట్ ఆర్టిస్ట్ వచ్చేసి ఆ నడిచే విధానం, స్పీడ్గా వెళ్ళటం, స్లో చేసుకోవటం, ఇవంతా వచ్చేసి ఆ డిస్టెన్స్ కరెక్ట్గా మనం మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇట్స్ లైక్ కరెక్ట్గా ఒక కార్ వచ్చేసి ఒక ట్రాలీని తీసుకుని వెళ్ళినట్టు. సో వెన్ వెళ్ళేటప్పుడు మీరు వెళ్తే ఏమవుద్ది, అది జర్క్ వచ్చేస్తుంది అక్కడ. సో ఆ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది, మళ్ళీ 1 more టేక్ అవుద్ది. మళ్ళీ మాట్లాడేటప్పుడు వాళ్ళ డైలాగ్ తెలియకుండా మనం ఓవర్లాప్ చేశారంటే అది అవుతుంది. సో ఇవన్నీ వచ్చేసి బై ఎక్స్పీరియన్స్ వస్తుంది. బట్ ఇంత వచ్చినా కూడా ఒక లెజెండరీ యాక్టర్ తోటి మనం యాక్ట్ చేసేటప్పుడు ఒక చిన్న ఒకటి ఉంటుంది, అంటే మనం తప్పు చేయకూడదు అని ఓవర్ థింకింగ్ చేసి తప్పు చేస్తాం. సో బట్ నాకైతే ఏం జరగలేదు. రిహర్సల్స్ టేక్ అయిపోయాయి, రిహర్సల్స్ చేయకుండా టేక్కే వెళ్ళేవాళ్ళం మేము. సో అంత బాగా జరిగింది. సో అంటే బేసికల్లీ ఇప్పుడు దీని బజ్ గురించి మాట్లాడుకుంటే రకరకాల ఇంపాక్ట్స్ పడ్డాయి ఈ సినిమా మీద. బజ్ చాలా క్రియేట్ అయింది. బట్ బజ్ గురించి మేము అడగట్లేదు, కానీ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండబోతుంది, దీని ఇన్ఫ్లుయెన్స్ ఫిల్మ్ మేకింగ్ వైజ్ అంటే టెక్నికల్గా ఎలా ఉండబోతుంది, ఒక కథ ప్రకారం ఎలా ఉండబోతుంది సినిమా ఇండస్ట్రీ మీద?
ఎవరికి చెప్పలేదు. ఇప్పుడు మీకు చెప్తాను ఇది. ఆహ్, ఒక రాయిని బయట నుంచి ఒక రాయిని కొట్టి శిల్పంగా తయారు చేయడం ఎంత నొప్పి నాకు రాయికే తెలుసు. అదేలాగా కన్నప్ప సినిమాని కూడా స్టార్టింగ్ ఎలా చేశారు, ఏం చేశారు మనందరూ చూసాం అసలు. దాని నుంచి ఒక శిల్పంగా మారి ఇప్పుడు మనం కళ్ళ ముందు అందరూ వచ్చి ఓన్ మెచ్చుకునేలాగా ఉంది అది. అది రావడం అంత ఈజీ కాదు కదా. సో ఇట్స్ ఆల్ గ్రేట్. టైంకే నేను వెళ్తాను ఇవన్నీ. సో ఇట్స్ రియలీ చాలామంది ఈ హైప్ క్రియేట్ చేసి ఫ్యూ డేస్లో ఇంత హైప్ క్రియేట్ చేసి ఇవాళ మన టికెట్స్ ఓపెన్ చేసిన వెంటనే ఆన్లైన్లో హౌస్ఫుల్ అవడం అండ్ ట్రెండింగ్లో వెళ్ళటం అంతా వచ్చేసి ఎప్పుడు విష్ణు చెప్తుంటాడు, శివుడు ఆద్యం వల్ల ఇది జరిగిందని చెప్పి ఆయనే చూసుకుంటాడని చెప్పి. అలాగే చూస్తుంటే నమ్ముతా మన వైబ్స్, మన పాజిటివ్ వైబ్స్ ఒక్కసారి మారితే, అంటే స్టార్టింగ్ నుంచి చిన్న చూపు చూసిన వాళ్ళందరూ కూడా తిరిగి దాన్ని ఇప్పుడు వాళ్ళు మంచి వైబ్స్ ఇస్తున్నారంటే టోటల్గా మనందరూ ఒక పాజిటివ్ ఆరాలో ఉండబోతున్నామని అనిపిస్తుంది. సో 27th ఆ డే వస్తుంది మనం అందరూ పాజిటివ్గా ఫీల్ అవ్వడానికి. బికాస్ మేము కూడా విట్నెస్ చేసాం. ఖచ్చితంగా అదంతా చాలా పాజిటివిటీ, నెగిటివిటీ అంతా కాస్త పాజిటివిటీగా మారిపోయింది ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యే టైంకి, శివ సాంగ్ వచ్చేసరికి. బట్ ట్రోల్ ఛానల్స్ మీద మీరు యాక్షన్ తీసుకున్నారు. ఒక మంచి థింగ్ ఏంటంటే ఎవరినైతే ఆన్లైన్ హెరాస్మెంట్స్ జరుగుతున్నాయో వాళ్ళ మీద మంచి యాక్షన్ తీసుకున్నారు. సో దీనివల్ల ఏమన్నా మీ మీద ఏమన్నా కొంచెం ఇంపాక్ట్ పడడం అలాంటిది ఏమన్నా ఉందా సార్? అండ్ ఫ్యూచర్లో వీళ్ళని ఎలా, ఐ మీన్ ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఏం చేయబోతున్నారు? యాక్షన్ తీయడం అయితే జరిగింది. అందుకని వాళ్ళ లైఫ్లో లేకపోతే వాళ్ళని టోటల్గా డిస్టర్బ్ చేయడం అది చేయలేదు. మేము చేసిందంటే వార్న్ చేసాము, కొంతమంది హోల్డ్ చేసాము, కొంతమంది వచ్చేసి బట్ నేనేం చెప్తారు టోటల్గా వచ్చేసి ఛానల్ని సమ్ వర్డ్ యూస్ చేస్తారు, ఛానల్ని టర్మినేట్ చేస్తాం. ఛానల్ టర్మినేట్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ హిస్టరీ అలా ఉంది కాబట్టి అది చేయడం జరిగింది. కొంతమందికి మళ్ళీ తిరిగి ఇచ్చి వాళ్ళు ఇలాంటివి చేయొద్దు అని చెప్పి అంటే ఎవ్రీబడి ఈజ్ యంగ్స్టర్స్ ఇప్పుడు దాంట్లో అది ఆపరేట్ చేసే వాళ్ళందరూ. ఇట్స్ ఆల్సో ఫర్ దెమ్ ఇట్ ఈస్ రెవెన్యూ జనరేషనే. ఆ రెవెన్యూ జనరేషన్ ఇంకో లైఫ్ని మీరు యూజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు కదా అనేసి మా పాయింట్. అండ్ ఇంకోటి, మీరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారంటే ఒక లేని వారిని మీరు రీక్రియేట్ చేస్తున్నారు. సో మీ కింద ఫాలో అవుతున్నారు వాళ్ళు, మీరు చెప్తున్నారు కాబట్టి వాళ్ళు అది కరెక్ట్ అనుకుంటున్నారు. సో ఈ రాంగ్ సెంటెన్స్ ఎందుకు మీరు పంపిస్తున్నారు అనేది ఆ ఫైట్ అప్పుడు ఉండింది. ఇప్పుడు చాలా వరకు మొత్తం కంట్రోల్ అయిపోయింది అది. ఇట్స్ గుడ్ దట్ పీపుల్ అండర్స్టూడ్. నెక్స్ట్ ఇలాంటి జరిగినప్పుడంతా డెఫినెట్గా మేము బౌన్స్ బ్యాక్ అవుతాం. సో మీ లైఫ్లో ఐ మీన్ ఓవర్ ద 8 years నుంచి చూసుకుంటే చాలా సంచలనాలు జరుగుతుంది. ఐ మీన్ మా ఎలక్షన్స్కి వచ్చిన బజ్ అసలు ఇంతకాలం ఎప్పుడూ రాలేదు. తర్వాత మంచు విష్ణు గారు ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన కొంచెం మంచి లైఫ్ టర్న్ అయిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సినిమా తర్వాత ఆయన కెరియర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా, అండ్ ఇప్పుడు పాజిటివిటీ వచ్చింది కంప్లీట్గా. దీని తర్వాత ఆయన లైఫ్ మొత్తం మారబోతుందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఆల్రెడీ మారిపోయింది. బికాజ్ నేను విష్ణు దగ్గర క్లోజ్ అయినప్పటి నుంచి నేను సీరియస్గా ఒకటి చూసింది ఏంటంటే, ఆన్లైన్ విష్ణు మంచి వేరు, ఆఫ్లైన్ అంటే ఆన్లైన్ రియల్ క్యారెక్టర్ వేరు డిఫరెంట్గా. ఆ విష్ణు ఆన్లైన్లో ఉండే విష్ణు, మీరు సోషల్ మీడియాలో చూసే విష్ణు వేరు, యాక్చువల్ ఒరిజినల్ విష్ణు వేరు. సో ఇది తెలిసిన వాళ్ళే మనం చెప్పగలుగుతాము అది మీరు చూసేది అది కాదని. ఎప్పుడైతే మేము మీటింగ్స్ ఇవన్నీ పెడుతుంటామో బయట వాళ్ళు, ఇప్పుడు మీమ్స్ వాళ్ళు కానీ లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ కానీ మీటింగ్ పెడుతుంటే, ఇతను అలా ట్రోల్ చేశాము అని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. సో అది ఎందుకంటే తను ఎక్కువ బయటికి రాలేదు కాబట్టి, ఎక్కువ మందిని కలవలేదు కాబట్టి తెలియదు ఇన్ని సంవత్సరాలు. ఇప్పుడు అందరిని కలుస్తున్నాడు కాబట్టి రియలైజ్ అవుతున్నారు. సో అదొకటి ఉంది. అండ్ ఈ మూవీ దాని ప్రకారం డెఫినెట్గా ఒక పెద్ద అచీవ్మెంట్ అయితే తనకు వస్తాడు. ఎందుకంటే మనమే సపోర్ట్ చేయబోతున్నాం. మనమే ఆ సినిమాని చూసి కనపని చూసేసి విష్ణుకి ఇంత పొటెన్షియల్ ఉంది అనేది మనమే ఫీల్ అవుతాం. అది సో ఈ మా ట్రెజరర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్? అంటే 3.5 years ఆల్మోస్ట్ అయింది. 3.5 అంటే మా ట్రెషర్గా 3.5 years అయిపోయింది. బట్ మాలో డ్యూటీ జాయిన్ అయ్యి అంటే జాయింట్ సెక్రటరీ తర్వాత ట్రెషరర్. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 5.5 years. సో ఇంకా రిటైర్డ్ అవుతాం మంచిదిలే. నెక్స్ట్ టర్మ్ ప్లాన్ ఒకటి ఉంటుంది కదా సార్, ఇది ఫుల్ఫిల్ చేసి ఒక మంచి ప్రామిసింగ్గా నెక్స్ట్ టర్మ్ దిగాలి అని చెప్పి మీకు ఏమన్నా ఉందా సార్ మైండ్లో? లేదు, నెక్స్ట్ ప్రామిసింగ్ నేను ఇప్పుడు ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ అయితే మనం అంతా స్ట్రాంగ్ చేస్తాము, మెంబర్షిప్ అంతా చాలా స్క్రూటనీస్ అంతా టైట్ చేస్తాము, అంతా అయిపోయింది. ఫండ్ ప్రాసెస్ కూడా ఒక ఐడియా ఉంది కానీ బట్ అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని తెలియదు. అది చూడాలి. ప్రపోజల్ పెట్టినాను, అది ఎంతవరకు వర్కౌట్, ఎందుకంటే ఇట్స్ టీమ్ కదా, మేము కమిటీ అంతా ఒప్పుకోవాలి. పెట్టినాను, అది నెక్స్ట్ చూడాలి అది. అండ్ ఒకటి బిల్డింగ్ కట్టాలి, అది విష్ణు ఆల్రెడీ ప్రామిస్ చేసినారు, దానికి ప్రాసెస్ జరుగుతుంది. మేము దిగేలోపు డెఫినెట్గా అది అనౌన్స్ చేసేసి భూమి పూజ చేసి మేము వెళ్తాం. ఇచ్చిన వర్డ్ అయితే మేము నెక్స్ట్ అనేది ఇంకా రియల్గా వచ్చేసి సర్వ్ చేయడానికి వస్తున్నారంటే దే ఆర్ ఆల్ వెల్కమ్.
సో ఇలాంటి ఫినాన్సెస్ చూస్తున్నప్పుడు తెలియకుండానే ఏదో ఒక ఎవడో ఒకటి రాయేద్దామని చూస్తూ ఉంటాడు. బట్ మీరు చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటారు బేసికలీ. ఎలా మెయింటైన్ చేస్తారు ఆ ట్రాన్స్పరెన్సీ చూపించడానికి? ఏది హైడ్ చేయను కాబట్టి. ఎందుకంటే ఒక అబద్ధం చెప్పాలంటే అబద్ధానికి అబద్ధం చెప్పుకుంటూనే వెళ్ళాలి. సో బేసిక్ లెవెల్‌లోనే ఇది ప్రాబ్లము, ఇది మాకు ఇలా ఉంది. ఎందుకంటే ఇది వాంటెడ్‌గా చేయట్లేదు కదా! ఇప్పుడు మా అసోసియేషన్ అంటే ఇట్స్ సొసైటీ. సొసైటీ అనేది నాది కాదు. మొత్తం మెంబర్స్ అందరూ కలిపేది. సో అది దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసినా సో సో ఆర్టిస్ట్ వెల్‌ఫేర్ కోసమే ఆ అసోసియేషన్ ఉంది కాబట్టి దాని గురించే థింక్ చేయాలి. అదర్ దెన్ దట్ బయట సొసైటీయా, పర్సనల్ ఇవంతా ఉంటే ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ హైడ్ ఎనీథింగ్. నేను ఇంతే అని చూపిస్తాను. అందరికి జనాలు కూడా చూసి తను ఇంతే అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఆ క్లారిటీ ఉంటే చాలు కదా! ఇంకా నేను ఎవరికి ఇప్పుడు ఇంకోరికి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయాలనేది నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నా గురించి ఎవరికి తెలియని వాళ్ళకి నేను ఏమేమైనా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. సో ఇలా జరిగిందని చెప్పేస్తే ఎవరు వాళ్ళ సిచ్యుయేషన్ వాళ్ళు తీసుకుంటారు అది. అది నెగెటివ్‌గానే, పాజిటివ్‌గానే. సో ఇది సిచ్యుయేషన్ చెప్పేస్తాను. సో ఇంకా మీకు తెలిసిందే కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ గారి గురించి అదే మెయిన్ టాపిక్ అయిపోయింది ఆల్మోస్ట్. ప్రభాస్ గారు, అక్షయ్ కుమార్ గారు ఇలా ఎవరి స్పేస్ వాళ్ళు ఎవరికి వాళ్ళు సెర్చ్ చేస్తూ ఉంటారు. ఈయన ఇంపాక్ట్ ఎంత ఉంటుంది, ఈయన ఇంపాక్ట్ ఎంత ఉంటుంది. దాని గురించి ఏమన్నా చెప్పగలరా? మొత్తం మూవీ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఎవరి అభిమానులు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వకుండా ఈక్వల్ స్పేస్ ఎవరికి వాళ్ళకి అది ఉంది. అదే మూవీ నుంచి బయటికి వచ్చేటప్పుడు యుల్ కమ్ విత్ వన్ మైండ్, ఒక థింకింగ్ ప్రాసెస్లో బయటకు వస్తారు. హ్యాపీగా చొక్కాలు చించుకుంటూ వెళ్తారు. ఒక థింకింగ్ ప్రాసెస్లో అంటే వాట్ ఆర్ వి అనేది ఒక మైండ్ సెట్కి తీసుకెళ్తుంది. బట్ త్రూ అవుట్ మూవీలో వచ్చేసి నేను ముందాక చెప్పినట్టు ఫస్ట్ హాఫ్లో ఒక మెస్మరైజ్, ఒక నాలెడ్జబుల్ సబ్జెక్ట్ ఒకటి వస్తుంది. గూస్ బంప్స్ సీన్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ అయితే ప్రభాస్ ఎంట్రీ నుంచి ఇంకా అంతే, డైలాగ్స్ వినపడింది అంటే గ్రేట్ అని చెప్పొచ్చు. అలా ఉంటుంది అయితే ఆయన సీను. అదే ఎపిసోడ్లో రుద్ర ఎపిసోడ్లో తిన్నుడికిను రుద్రాకి జరిగే ఆ కాన్వర్జేషన్ సీను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ విష్ణు కావాలని ఒక డైలాగ్ కూడా పెట్టాడు. అది వేరే ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తారు అది. సో ఇట్స్ ఆల్ పవర్ ప్యాక్. ఆడియన్స్కి ఏమైనా అడ్వైస్ ఇవ్వగలరా? అంటే ఎలా చూస్తే బెటర్ ఈ సినిమాని? అంటే వ్యూవర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా చూస్తే బెటర్, స్పిరిచువల్గా చూడాలా ఎక్కువగా, లేదా హిస్టారికల్ ఆస్పెక్ట్లో చూడాలా, లేదా కమర్షియల్ సినిమా చూస్తున్నట్టు చూడాలా? ఏమీ లేదు, ఫ్రీ మైండెడ్ తోటి రాండి అంతే. నేను ఇలా చూడండి అలా చూడండి ఏం చెప్పను. ఎందుకంటే గుడికి వెళ్ళేటప్పుడు జనరల్గా భక్తితోటి వెళ్ళాలంటారు. నువ్వు తిట్టుకుంటూనే వెళ్తే నీకే అది నష్టం, అది నువ్వు ఎంజాయ్ చేయవు. సో అదేలాగా ఫ్రీ మైండ్ మీకు ఎలా ఉందో రాండి, అది ఇట్స్ అప్ టు యూ. మనం ఇక్కడ కరెక్ట్ చేసే వాళ్ళం కాదు, మనం చెప్పగలుగుతాం ఇలా పాజిటివ్గా ఉండండి, పాజిటివ్గా స్ప్రెడ్ చేయండి అని చెప్తాం. ఇట్స్ అప్ టు ఇండివిజువల్ వాళ్ళు ఏం చేయాలనేది. ఎందుకంటే నేను ఒకటే నమ్మే, న్యాయాలు మారుతుంటాయి ప్రతి ఒక్కరికి, బట్ ధర్మం అనేది ఒకటి ఉంది కదా, ధర్మం ఎప్పుడు మారదు. సో దాని మీద ఫోకస్ చేయండి అంట నేను. యాక్చువల్లీ 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కొంతమంది నెంబర్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మీది నెంబర్ ఉండదు కానీ క్వాలిటీ ఉంటుంది. ఆ మెతుకు పట్టుకుంటే క్వాలిటీ కనిపిస్తూ ఉంటుంది. లైక్ చాలా సినిమాలు కొలాబరేషన్స్ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళతో కొలాబరేషన్స్ కావచ్చు, ఈక్వల్ స్పేస్ వచ్చిన సినిమాలు ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఒకరికి బ్రదర్ కావచ్చు, ఒకరికి బెస్ట్ ఫ్రెండ్ కావచ్చు, రవితేజ గారి బెస్ట్ ఫ్రెండ్, నీళ్ళు చందమామ సినిమాలో మీ రోల్ కావచ్చు, అన్నీ అద్భుతమైనవి. సో నెక్స్ట్ ఒకటి మిస్ అయింది ఏంటంటే పాన్ ఇండియాలో మీరు ఇంకా రిజిస్టర్ చేసుకోలేదు గట్టిగా. సో దీని తర్వాత ఏమన్నా పాన్ ఇండియా వైపు కంప్లీట్గా వెళ్ళబోతున్నారా? నేను ఏది ఎక్స్పెక్ట్ చేసి నాకు ఇలా కావాలని చెప్పి చేయాలి, అన్నీ జరుగుతుంది. నేను వచ్చేదాన్ని బోనసే అనుకుంటాను. నేను ఇప్పుడు ఉండే ప్రెసెంట్ లైఫ్లో విచ్ ఎవర్స్ ఐఎమ్ గెటింగ్ ఇట్, ఇట్స్ అ బోనస్. సో వచ్చిందని అమ్మ మనకు వచ్చిందే పర్వాలేదే అని ఎంజాయ్ చేస్తున్నాను. నాకు అది రాలేదే అని చెప్పి నేను వరి అవ్వట్లేదు. ఆ లైఫ్ నేను చేయట్లేదు. దట్స్ వాట్ నేను చాలామంది చెప్తుంటాను. నేను